విద్యార్థులకి, ప్రపంచంలో ఎవరికైనా అంతే, విద్యార్థులకి మరి 6 లక్షణాలు ఉండకూడదు. ఈ 6 ఉన్నవాడు మనిషి ఎవడైనా దుఃఖభాగుడు అవుతాడు. ఖచ్చితంగా దుఃఖమే తప్ప జీవితంలో సుఖం ఉండదు. చిన్నయసూరు చెబుతాడు అక్కడ, ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, అసంతుష్టుడు, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, ఈ 6 దుఃఖభాగులు అంటాడు. ఈర్ష్యాళువు, విద్యాభ్యాసంలో సహజంగా వచ్చేస్తుంది ఈర్ష్య, ఓర్వలేనితనం. ఎవరికో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా మనకంటే ఎవరైనా గురువు గారు ఎవరినైనా పిలిచి మెచ్చుకున్నా మనకు అసూయ వచ్చేస్తుంది, వెంటనే ఈర్ష్య వచ్చేస్తుంది. అగో నన్ను ఎంత చదివినా నన్ను మెచ్చుకోవాలా, వాడిని మెచ్చుకుంటున్నారు అని ఇంకా ఆయనకి క్యాస్ట్ అంట కడదామా, ఏదైనా అనుబంధం అంట కడదామా అని ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తాం. వాటన్నిటికంటే ఆయనలో విద్యాభ్యాసం చేసే ప్రజ్ఞ ఎక్కువ ఉండొచ్చు. అందుకని గురువు గారికి నచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు ఎందుకు అపార్థం చేసుకోవాలి? ఈ ఈర్ష్య ఉంటే చదువు నడవదు. రెండోది జుగుప్సావంతుడు, అసఖ్యం కూడా విద్యార్థికి ఉండకూడదు. ఎటువంటి వాతావరణంలోనైనా చదువుకోవాలి. మొత్తం అట్మాస్ఫియర్ అంతా బాగుంటే నేను చదువు, ఇట్ ఈజ్ అట్మాస్ఫియర్. అందరినీ చూసి భయపడమే అట్మాస్ఫియర్, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అట్మాస్ఫియర్ ఎందుకు అంత కంగారు పడిపోతుంది దాని గురించి? నీ వాతావరణం అంతా బాగుంటే నువ్వు చదివేది ఏమిటో ఎవడైనా చదువుతాడు. ఇక్కడ కరెంటు పోతుంది, ఏసీ ఉండకపోగా ఏది ఉండదు, ఒక్కబోసేస్తూ ఉంటుంది, అయినా చదువుకోవాలి. అంటే పరిసరాల పట్ల అసఖ్యం, లేకపోతే మా ఇల్లు బాగాలేదు, మా వాతావరణం, మా ఇంట్లో సమస్యలు నీకు చెప్పారా? చెప్పలేదు కదా, నువ్వు చదువుకోవచ్చు కదా. 3వ లక్షణం అసంతుష్టుడు. ఎప్పుడు జీవితంలో ఇది అందరికీ ఉపయోగిస్తుంది, విద్యార్థులు కాదు. చాలా సంసారాలు ఈవేళ అప్పుల పాలవుతున్నాయి. కారణం ఏంటంటే అసంతుష్టి. ఉన్నవి సరిపో, మా తోడళ్ళ ఇంట్లో పెద్ద సోఫా ఉంది ఇంతకంటే అని వీడు కొనేస్తాడు దాన్ని. ఇది 5 లక్షలు. ఎందుకంటే సోఫా అంటే సోఫా కాదు కదా, ఇటు పక్క ఐరావతం, ఇటు పక్క కుముదం అని 2 ఏనుగులు ఉంటాయి దానికి, సీట్లు మళ్ళీ ఇక్కడ. ఈ మొత్తం కలిపి 5 లక్షలు. దానికోసం ఈఎంఐ నెలకు 10,000 కట్టమంటాడు. చావాలి వీడు 50 నెలలు కట్టలేక. వీడు కట్టేసరికి అది 10 లక్షలు అవుతుంది. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే కొనేసామండి, ఈఎంఐలు కట్టేస్తున్నాం. ఈఎంఐలు కడుతున్న వాళ్ళందరూ దయచేసి ఆలోచించుకోండి. జీతంలో 80% ఈఎంఐలే పోతున్నాయి. ఇంకేం కడతావు నువ్వు ఇక్కడ? ఇది 1వ తారీఖు వస్తే ఎవరికైనా ఆనందంగా ఉండేది, ఇప్పుడు 1వ తారీఖు వస్తే పీడకల్లా ఉంది. ఎందుకంటే మెసేజ్లు వస్తాయి మొత్తం, అది కట్, ఇది కట్, ఇది కట్, నీ పే కట్. ఇది తెచ్చుకున్నది ఎవరండి? మనమే కదా. అందుకని సామాన్ల విషయంలో, సంసారం విషయంలో, ఆర్థికం విషయంలో సంతృప్తి ఉండాలి. అలాగే క్రోధనుడు, ఇందాక అనుకున్నాం మనం, కోపం పెరిగిందంటే విద్యార్థికి చదువు రాదు. తన కోపమే తన శత్రు. బాగా తగ్గించుకోవాలి, సహనం ఉండాలి. ఎందుకంటే బయట బోర్డు గొడవలు జరుగుతాయి, కుల సంఘాలు, మత సంఘాలు, ఊరేగింపులు, ఉద్యమాలు, నానా గొడవ ఉంటాయి. అందులోకి నువ్వు వెళ్ళకూడదు అసలు. అందుకని క్రోధనం ఆ విషయాల్లో ఊరేగింపులు, ఉద్యోగాలు కడితే కోపాలే వస్తాయి ఖచ్చితంగా. ఇంకొక మాట, నిత్యశంకితుడు. ఇప్పుడు అవి బాగా పెరిగాయి అందరికీ, ప్రతిదానికి అనుమానాలు వస్తున్నాయి. ధర్మ సందేహాల పేరు మీద మా ప్రాణాలు తింటున్నారు నిజం చెప్పాలంటే. ఈ బాధ పడలేక నేను ఫోన్ కట్టేసి సాయంత్రం 4 నుంచి 5 మాత్రమే ఫోన్ మాట్లాడాలని నియమం పెట్టుకున్నాను. 23 గంటలు నా ఫోన్ ఆపేసి ఉంటుంది. ఎందుకంటే ఈ సోది పడలేక. మా తాత పోయాడు, గుళ్ళోకి వెళ్ళాలో వద్దా? మీ తాతను అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇక్కడ? ప్రతిదానికి లోకువా. నేను కర్మకాండ చేయించి, అసలు కుల పురోహితులు ఉన్నారండి ఎక్కడ, వాళ్ళని ఎవరు అడగరండి, అందరికీ మేమే కావాలి. ఎందుకంటే ఫేమస్. ఎవరి దగ్గర నెంబర్ పెట్టుకోవడం, ఫోన్ చేసేసాడు ఇక్కడ. నేను ఇది పడలేక ఈ తలనొప్పి ఏదో 1 గంట పడుతుంది. కార్యకర్తలు ఉంటారు, మరి వాళ్ళతో మాట్లాడాలి కదా, నేను దొరకపోతే అలాగా. అందుకని 1 గంట, 4 నుంచి 5, 23 గంటలు నా ఫోన్ బందేనండి. మొహమాటమైన దేవేంద్రుడు చేసినా నేను పలకను ఇక్కడ. పైగా నేను ఎప్పుడు సైలెంట్లో పెట్టను, మొత్తం కట్టాయి గొడవలేదు. సైలెంట్లో పెడితే మళ్ళీ అవేవో నెంబర్లు కనిపిస్తాయి, మళ్ళీ మనకు కొంతమందికి చేయాలని అసలు అనిపించదో, మనకు అనవసరం. లోకంతో మనకేం పని లేదు. లోకానికి మనతో ఏమైనా పని ఉంటే వాళ్ళు చూసుకుంటారు, ఆ వ్యవహారం మనకు అనవసరం. మనం ప్రశాంతంగా ఉండాలంటే లోపల కోరికలు ఏమీ ఉండదు. కోరిక లేని వాడికి దుఃఖం కూడా ఉండదు. ఇది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు శంకలు బాగా పెరిగిపోయి, అందుకని ఒక మాట చెబుతున్నా. వేణీ సంహారం నాటకంలో భట్టమురారి కవి చెబుతాడు, భట్టనారాయణుడు చెబుతాడు ఖచ్చితంగా. ఏమిటి గ్రహాలు? గ్రహాణం చరితం స్వప్నం నిమిత్తాని ఉపయాచితం ఫలంతి కాకతాళీయం తేభ్య ప్రాజ్ఞోనభిభ్యతి. గ్రహస్థితి గురించి చెప్పే మాటలు కానీ, ఆ దశ ఈ దశ అనేవి కానీ, స్వప్నం కలలు కానీ, నిమిత్తాని శకునాలు రావడాలు కానీ, ఉపయాచితం మొక్కుకున్నవి జరగడాలు కానీ, ఫలంతి కాకతాళీయం కాకతాళీయంగా జరుగుతాయి. అంటే యాదృచ్ఛికంగా జరుగుతాయి, అంటే యాక్సిడెంటల్లీ ఇట్ హ్యాపెన్స్. దాని గురించి అంత దృష్టి పెట్టు. కాకతాళీయం అనే మాట అర్థమైతే తెలుస్తుంది. కాక అంటే కాకి, తాళం అంటే తాడి చెట్టు. తాడి చెట్టు మీద కాకి వాలిందిట, వెంటనే తాడిపండు కింద రాలింది. ఈ వెర్రిమొహం ఎవరుకుంది, నేను గరుత్మంతుడు అంత బలవంతుడు, అందుకే నేను వాలగానే అది రాలింది అనుకుంటాడు. పిచ్చి ముఖం, అది వాలగానే రాలేదు, ఇది రాలేటప్పుడు అది వాలింది. అది తేడా.
ఇది రాలేటప్పుడు అది వాలింది, ఇది వాలకపోయినా అది రాలేదు. తాటిపండు రాలదా? దీనికోసం ఆగుతుందా? కాకి కోసం. కానీ కాకి విర్రమోహం కావడం వల్ల మనం అంత బలం అన్నమాట. మనం ఇలా వాలగానే అది మన చాలా నమ్మకాలు ఇలాగే ఉంటాయి. ఆయన రాగానే కరెంటు పోయింది, ఈయన రాగానే కరెంటు వచ్చింది. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఇలాగ గ్రహస్థితుల గురించి రకరకాల కళలు నిజం, తెల్లారగట్ట కళ వస్తే అసలు కళే పెద్ద మాయయ్య, జీవితమే కళ అని చెప్పారు శంకరాచార్య. నువ్వు మళ్ళీ కళ గురించి మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా. శుక్రవారం వస్తే నిజం, తెల్లారగ అసలు కళ వెంటనే మర్చిపోవాలి. వెంటనే మర్చిపోదగింది ఏమిటంటే కళ. ఆ తర్వాత మర్చిపోవలసిన జీవితం, ఇంకేం లేదు ఇక్కడ. ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుని బాధపడటం కానీ గుర్తుపెట్టుకుని పొంగిపోవలసిన అవసరంగా లేదంటే అవసరం వస్తే వస్తుంది అది. ఇవన్నీ పెట్టుకుని మనము పీకేసుకుంటున్నాం ఇక్కడ. అది నిజం అవుతుందేమో, అయిపోతుందేమో, నాకేదో కుక్క కళ్ళలోకి వచ్చి చాలా కళ్ళలోకి వచ్చాయి. కుక్క కూడా ఏంది చెబుతున్నాం ఇక్కడ. ఎవరికైనా దేవుడు విగ్రహం కళ్ళలోకి రాగానే తెల్లరకట్టు మాకు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చారు, వెంకటేశ్వర స్వామికి 3 మంది ఉన్నారమ్మా, నీ కళ్ళలోకి రావాల్సిన అవసరం లేదు, అంత కర్మ లేదే. అలివేలు మనకు కళ్ళలోకి రాడు, బీబీ నాంచారు కళ్ళలోకి రాడు, మన కళ్ళలోకి వచ్చేస్తాడు ఇక్కడ. మనకేం లేదు, గొప్ప చెప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామి రావడానికి ముందు వెదురుగొట్టం వాడు కళ్ళలోకి వచ్చి చెప్పేవా చెప్పదు, అది మీనింగ్లెస్, అది చిన్నది కదా. దేవుడు కళ్ళలోకి వస్తే గొప్ప, అందుకని గొప్ప చెప్పేస్తాడు ఇక్కడ. కళ అంటేనే మాయ. అందులో ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం జరిగినా అసలు దాని గురించి ఆలోచించకూడదు, వెంటనే మర్చిపోవాలి. బయట చూసినటువంటి దృశ్యాలన్నీ రకరకాలుగా లోపల కలగాపులగం అయిపోయి లోపల 72 నాళాల్లో ఉండి బయటకు వచ్చి కళ రూపంలో వస్తాయి. దాని కంఠంలో ఉండే ఉదాన వాయువు కారణం. తర్వాత జన్మకు కూడా అదే కారణం శాస్త్రంలో చెబుతారు. ఇప్పుడు సమయం చాలదు కానీ దానివల్ల కళలు వస్తాయి. తీసిపారేయాలి ఎక్కడికక్కడ. శకునాలు రావడం, ఎవరో శకునం వస్తే నీకేదో జరగడం ఏంటండి? ఈ పిచ్చి పట్టుకుని మనుషులను అవమానిస్తున్నారు కొంతమందిని కావాలని. ఉపయాచిత మొక్కుకున్నవి జరుగుతాయి, క్యాజువల్గా జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి. దేవుడికి నీ మొక్కు తీర్చాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. నీ పని నువ్వు చేసుకో, లేదా తీరకపోతే. కోరికలు దేవుడికి దండం పెట్టుకుంటే తీరతాయి. ఎందుకంటే నువ్వు సక్రమమైన మార్గంలోకి వచ్చి దేవుడు మహిమని గ్రహించి తద్వారా దైవజ్ఞానాన్ని పొందుతావు అని దేవుడు ఆ కోరికలు తీరుస్తాడు. కోరికలు పెంచుకుంటామని కాదు ఇక్కడ. ఆ కోరికలు పెంచుకోవడం అనేది తగ్గించుకోగలగాలి ఖచ్చితంగా. లేకపోతే మనం ఏం చేయాలి? అందుకని ఈ నిత్యశంక. రెండోది పరభాగ్యోపజీవనం. ఇవాళ విద్యార్థులు ఎవరు దయచేసి నిరుద్యోగ వృత్తిని కోరకండి. ఏదో ఒక పని చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకండి, అప్పుడే స్వచ్ఛంగా ఉంటుంది.